ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ ముఖ్యంగా బేబీస్ పుట్టాక కూడా వాళ్ళ ఆరోగ్యం విషయంలో మనం ఈ రోజుల్లో చేసే మిస్టేక్స్ ఏంటి? ఇద్దరు ముగ్గురు పుట్టేవాళ్ళు ఎలా పుడతారా లేదా అనేది అదొక పరిస్థితి అయితే, అసలంటూ పుడతారా లేదా అనేది మేజర్ పరిస్థితి అయిపోలా. టైం టెస్టెడ్ విజడం ఎలాగో పోయింది. పుస్తకాలు చదువుదామంటే వాళ్ళు చదివే రామాయణం మహాభారతం నాన్సెన్స్. ఇంటిని అన్ని రకాలుగా పట్టి ఉంచగలిగే కేపబిలిటీ ఉన్న స్త్రీలో ఇవాళ ఎందుకు లేదు అనేది క్వశ్చన్. క్యాలెండర్ బేబీస్ని కందామని చూడకండి. ఈ విషయాన్ని ఇలా టెక్నికల్గా నంబర్స్లో పేపర్స్లో చెప్పాలంటే దరిద్రంగా ఉంది, కానీ ఇది మన సమాజానికి పట్టిన దౌర్భాగ్యం. ప్రెగ్నెన్సీ కావాలి కాబట్టి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నాం మనం. బాగుందా? పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీ ఈ రెండు స్టేజెస్ ఉంటాయి కదా. సో ఈ స్టేజెస్లో ఒక ఉమెన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు? హితం మితం శాసనం జీర్ణే తదనంతరం. 2050 కల్లా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ అడల్ట్స్ ఒబీస్ అవుతారట. ఒబెసిటీ అనేది క్యాలరీస్కి సంబంధించింది అనుకుంటాం మనం. నాట్ రియలీ. సంథింగ్ యాజ్ ఫండమెంటల్ యాజ్ ఈటింగ్ రైట్ అండ్ స్లీపింగ్ టైట్ ఇస్ అన్ ఇష్యూ టుడే. యు ఆర్ మేకింగ్ ఇట్ అ బిజినెస్ టుడే. నేను తినంటే తినాలి, నేను ఆపంటే ఆపాలి. ఏంటి ఇంత సంపాదించుకున్న తర్వాత ఇంత ఇండిపెండెంట్ విమెన్ అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఈ పీసీఓఎస్ వచ్చిన తర్వాత మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? నువ్వు వెయిట్ తగ్గు, పీసీఓఎస్ తగ్గుతుందని చెప్తుంది. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి? అలా నా దగ్గర నేను వెయిట్ తగ్గలేదు, వారు వెయిట్ తగ్గినా నాకు పీసీఓఎస్ రీసెట్ కాలేదు అని డైటీషియన్ని మార్చొద్దు. యూ డోంట్ నీడ్ అనదర్ డైటీషియన్. ఆల్ యూ నీడ్ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్లో రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో బాడీ మొత్తాన్ని కూడా, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్ మోడర్న్. నేనేమంటున్నానంటే బ్లైండ్గా కూడా మోడర్న్ సిచ్యువేషన్ని మనం ఫాలో కాకూడదు. ప్రాసెస్ని నమ్ముకోవాలి, ఓపిక్గా చేసుకోవాలి. అది లేకపోతే మాలాంటి వాళ్ళ బారిన పడి మీరు బలైపోతారు. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వెల్నెస్ ప్రాక్టీసెస్ for women and the entire family. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ప్రజెంట్ ఈ రోజుల్లో చాలామంది వెల్నెస్ సెంటర్స్కి ఎక్కువగా వెళ్తున్నారు. అంటే సరైన డైట్ కోసం కానీ, సరైన ఆరోగ్యం కోసం కానీ ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. బట్ ఒకప్పుడు మనం చూసుకుంటే ట్రెడిషనల్ వెల్నెస్ సెంటర్స్ ఉండేటివి. ట్రెడిషనల్గా మన ఉమెన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనే ఆలోచనలు కూడా 100% సక్సెస్ రేట్ చూపించే వాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో అవన్నీ నేరోగా తగ్గుకుంటూ వచ్చాయి కదా. బట్ ఈ రోజు ఇంటర్వ్యూలో బేసిక్గా ట్రెడిషనల్ వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి, అందులో కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి, ప్రీ ప్రెగ్నెన్సీ ఏంటి, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అండ్ ముఖ్యంగా బేబీస్ పుట్టాక కూడా వాళ్ళ ఆరోగ్యం విషయంలో మనం ఈ రోజుల్లో చేసే మిస్టేక్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకు చెప్పడానికి మనతో ఉన్నారు వావ్ ఫిట్నెస్ ఫౌండర్, ఉమెన్స్ వెల్నెస్ కోచ్ పూర్ణిమ మందవ్ గారు. మరి ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ పూర్ణిమ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. లాస్ట్ ఇంటర్వ్యూ చాలా మంది చూశారు, అండ్ మేజర్గా ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూస్లో కూడా సర్టెన్ ఆడియన్స్ వచ్చేవాళ్ళు, బట్ దీంట్లో ఓన్లీ ఉమెనే కనిపిస్తున్నారు. సూపర్. సో ఇంత బాగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మీ మాటలు వెళ్ళాయి. సో ఈ రోజు ట్రెడిషనల్ దాని పట్ల కానీ, చిల్డ్రన్ పట్ల కానీ, పోస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ పట్ల కానీ అన్ని 100% చెప్పాలి. తప్పకుండా. ఓకే, సో ఫస్ట్ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీస్ అంటే ఏంటండి మీ ప్రకారం? ట్రెడిషనల్ వెల్నెస్ ఈజ్ నాట్ అ ప్రాక్టీస్. ఓకే, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు తాతమ్మని తీసుకున్నాం అనుకోండి, షీ వాజ్ ఆయుర్వేద ఇన్ యాక్షన్. అంటే ఆమె ఆయుర్వేదం ఎంత చదివారనేది పక్కన పెడితే ఆవిడని చూస్తే మనకు ఆయుర్వేదం అర్థమైపోతుంది. సో దట్స్ తాతమ్మ ఫర్ యూ. ఓకే, సో అవి స్పెసిఫిక్గా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. ఆల్ త్రూ ద డే, పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూర్ లైఫ్. ఓకే, సో దట్ ఈస్ ట్రెడిషనల్ వెల్నెస్ ఇఫ్ యూ ఆస్క్ మీ అ డెఫినిషన్ టు ఇట్. అయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ట్రెడిషనల్ వెల్నెస్ అనేది కనుమరుగైపోయింది. ఫేడ్ అవ్వడం మొదలయ్యి ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఈరోజు అది కనుమరుగైపోయింది. అండ్ బేసిక్గా అంటే ఈ ట్రెడిషనల్ కనుమరుగు అయిపోయింది.
బట్ దీంట్లో కూడా ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఒకటి మనం ఎక్కువగా వింటాం. సో మరి ఆ రోజుల్లో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్లో ఉమెన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఒక ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా నడిచింది. ఎందుకంటే ఒక్కొక్క ఫిమేల్ ఆల్మోస్ట్ 9 మంది 10 మందికి కూడా జన్మనిచ్చారు. ఈరోజు 2-3కి ఇస్తేనే ఆ ఇద్దరిలో ఎవరు సరిగ్గా పుట్టరా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ థింగ్, ఈ పీరియడ్స్ విషయంలో ఉమెన్ ఎలాంటి టేక్ కేర్ తీసుకోవాలి? నేను ఇంకొంచెం యాడ్ చేస్తాను దీనికి. చెప్పండి. 2-3 పుట్టేవాళ్ళు ఎలా పుడతారా లేదా అనేది అదొక పరిస్థితి అయితే, అసలంటూ పుడతారా లేదా అనేది మేజర్ పరిస్థితి అయిపోలా. ట్రూ. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జనరేషన్లో నేను ఉన్నా. అవును. వై ఆమ్ ఐ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ? నాకు ఈ నాలెడ్జ్ ఉంది ఆర్ ఇది ఎంత ఉంది ఆర్ ఇది చాలా ఎక్కువ ఉంది అనే ప్రశ్న కన్నా అసలు యాజ్ అ జనరేషన్ మిగిలిన వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ ఎందుకు లేదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇందాక తాతమ్మ గురించి మాట్లాడాను. ట్రెడిషనల్ వెల్నెస్ అనగానే ఆవిడ గురించి ఖచ్చితంగా ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే, నాకు ఆవిడ బాగా చదివేవాళ్ళు. సో మేబీ ఇప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి PhD తెచ్చుకోకపోయి ఉండొచ్చు, బట్ బియాండ్ దట్, అంతకు మించి నాలెడ్జ్. ఎలా అంటే రామాయణం మహాభారతంతో పాటు ఇంకో పుస్తకం చదివేది ఆవిడ, అష్టాంగ హృదయం అని. ఓకే. సో తర్వాత యాజ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దీస్ వెల్నెస్ ప్రాక్టీసెస్ అండ్ ఇందులోకి వచ్చిన తర్వాత కొన్ని స్క్రిప్చర్స్ నాకు స్వతహాగా ఉన్న రోజు చదవటం అనే అలవాట్లో కొన్ని స్క్రిప్చర్స్ చదువుతూ వస్తుండగా, ఈ రెగ్యులర్ లిటరేచర్ కాకుండా మిగిలిన కూడా, ఈ అష్టాంగ హృదయం ఇట్ కాట్ మై అటెన్షన్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఈ అష్టాంగ హృదయం వాగ్భటుడు రాసింది. చరక సంహిత ఇట్ ఫోకసెస్ మోర్ ఆన్ ఇంటర్నల్ మెడిసిన్. ఓకే. మన సుష్ఠుత సంహిత ఇట్ ఫోకసెస్ మోర్ ఆన్ సర్జరీ. సో ఇంటర్నల్ మెడిసిన్ని, సర్జరీని, దీంతో పాటు ఇంకో 8 బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ని కలిపి ఒక లేమెన్ చదివినా కూడా అర్థమయ్యేంత సూపర్గా సింప్లిఫై చేసి అష్టాంగ హృదయంలో వాగ్భటుడు ఇవన్నీ కూడా రాశారు. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ మెడిసిన్ అనుకుంటే చరక సంహితలో దాన్ని కాయ చికిత్స అంటాం. ఇలాంటి చికిత్సలన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇందులోనే ప్రెగ్నెన్సీ గురించి, విమెన్ హెల్త్ గురించి, ఈ రిప్రొడక్టివ్ కేర్ గురించి ఇంకొక చికిత్స, దట్ ఈస్ ద లాస్ట్ అంగం ఫర్ ఈ ఎంటైర్ బుక్. ఓకే. సో వృష్య చికిత్స అని చెప్పి, సో బాల చికిత్స అగైన్ అది కూడా పోస్ట్ రిప్రొడక్టివ్ కేర్ అండ్ ద చైల్డ్ అట్లా. సో ఇలా ఇవన్నీ కూడా లేమెన్కి అర్థమయ్యేటట్టు రాసి దాన్ని సంస్కృతం నుంచి వివిధ భాషల్లోకి అనువదించి తెలుగులోకి కూడా మనకు అందిస్తే, తాతమ్మ బ్యాక్ ఇన్ ది డే హ్యాడ్ ద టైమ్ టు డూ సమ్ డీప్ రీడింగ్. ఓకే. అలాంటి లోతైన రీడింగ్, నిజమైన చదువు, యాక్చువల్ ఎడ్యుకేషన్ మనలో, ముఖ్యంగా ఇంటిని అన్ని రకాలుగా పట్టి ఉంచగలిగే కేపబిలిటీ ఉన్న స్త్రీలో ఇవాళ ఎందుకు లేదు అనేది క్వశ్చన్. సో మోడర్నిటీ హ్యాస్ ఫేడెడ్ అవే ఆల్ దీస్ నాలెడ్జ్ చాలా కారణాల చేత. పుస్తక పఠనమే తీసుకుందాం. గంట పుస్తకం చదవడం వదిలేండి, గంట సేపు స్క్రోల్ చేసి ఫ్రాగ్మెంటెడ్గా రీల్స్ చూస్తున్నామా? అవును. ఆ రీల్స్లోంచి ఏదో కొంత కాంటెంట్ తీసుకుంటున్నామా? తీసుకుని అందులో నిజానిజాలు ఏంటో తెలీదు, చాలా పొరపాట్లు చేస్తున్నాం. అవును. ఇది ఎందుకు జరుగుతుంది? ఐల్ గో బ్యాక్ టు తాతమ్మ అగైన్. తాతమ్మ రామాయణం, మహాభారతం, అష్టాంగ హృదయం ఇలాంటి కొన్ని పుస్తకాలు చదివేది. తాతమ్మ కోడలు అమ్మమ్మ ఈ రామాయణం మహాభారతం చదవకపోయినా న్యూస్ పేపర్ చదువుతూ, అలాగే ఈనాడులో పద వినోదం ఆ పుస్తకం అంతా, సండే వచ్చిన పుస్తకం అంతా చదువుతూ, తను పెద్ద బాల శిక్ష గురించి మాట్లాడేది. ఋతువులు ఇలా ఉంటాయి, ఈ ఋతువులో మధ్యలో వచ్చే కాలానికి అనుగుణంగా కొన్ని థింగ్స్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఆవిడ చెప్పేది. ఆవిడ చదవనప్పటికీ వాళ్ళ అత్తగారి దగ్గర ఉంది కాబట్టి బేసిక్ రిచువల్స్ పరంపరగా కస్టమరీగా వస్తాయి కాబట్టి బోల్డ్ విషయాలు ఆవిడ కూడా చేసేది. అమ్మ దగ్గరికి వచ్చేసరికి షీఈస్ అ వర్కింగ్ ఉమెన్, షీ హ్యాస్ టు మేనేజ్ ది ఎంటైర్ జాయింట్ ఫ్యామిలీ అట్ హోమ్, వర్క్ అండ్ కమ్ బ్యాక్. నేను ఎప్పుడు తన చేతిలో ఇంత డెప్త్లో చదివే పుస్తకాలు చూడాల. అఫ్కోర్స్ వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్,
చాలా సిన్సియర్ వర్కర్ అవడం చేత ఆఫీస్ నుంచి కూడా ఇంటికి పేపర్లు పెట్టుకుని సో అదే వర్క్ క్యారీ చేసేవాళ్ళు. ఓకే, అప్పుడు పేపర్స్ ఓకే చేసేవాళ్ళు. ఐ డెంట్ సీ హర్ రీడింగ్. నా కేసు తీసుకుంటా, నేను ఎక్సెప్షనల్ అనుకోండి, యాజ్ అ జనరేషన్ చెప్తున్నాను. నేనేం చేస్తాను, పుస్తకాలు అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అంతేలేండి. న్యాచురల్గా అవి తెలియనప్పుడు ఐఎమ్ ఎంప్టీ. నేను ఎంప్టీగా ఎప్పుడైతే ఉంటానో సర్వసహజంగా ఏదొచ్చి మీద పడ్డా నా స్లేట్ మీద రాసినా నేను తీసుకుంటాను. ఈ టైం టెస్టెడ్ విజ్డమ్ని, తాతమ్మని ఎప్పుడైతే నేను గౌరవించలేదో, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ శారీ ఆర్ ప్రిసైజ్లీ భారతదేశం నుంచి ఏదొచ్చినా ఒక అనుమానంతో, ఇది ఒక సూపర్స్టిషన్, ఇది మూఢనమ్మకం అయి ఉంటుంది, ఏంటో పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళు, అప్పుడు టెక్నాలజీ లేదనో ఆ మోడర్నిటీ లేదనో అనే ఒక అనుమానపు చూపుతో ఎప్పుడైతే నేను చూస్తానో టైం టెస్టెడ్ విజ్డమ్ ఎలాగూ పోయింది. పుస్తకాలు చదువుదామంటే వాళ్ళు చదివే రామాయణం మహాభారతం నాన్ సెన్స్, అంతే కదా. ఓకే, అంటే మనం నేను అలా అనుకుంటాను. ఐఎమ్ అన్ ఎక్సెప్షన్. ది రీజన్ వై యూఆర్ మేకింగ్ మీ సిట్ హియర్ అండ్ టాక్ టు యూ. నాకేమీ పెద్దగా తెలిసింది లేదు, ఏ చెట్టు లేని చాటు ఆముదం చెట్టే మహావృక్షం అని నేను ఈ 4 మాటలు చెప్తే ఓ నువ్వు కూడా తెలుగు అమ్మాయివే అంటున్నారు. ఇఫ్ ఐ టాక్ ఇన్ మై ప్రోగ్రామ్స్ నేను ఏం మాట్లాడతాను అంటున్నారు, ఇదే చెంబులో వాటర్ని ఇంగ్లీషే మాట్లాడాలి. వార్తలు తెలుగు మాట్లాడితే ఎవరు వింటారు, ఎవరికి అర్థమవుతుంది? అవును, చదువుతున్నాను కదా అని కొంచెం సంస్కృతం యాడ్ చేస్తే మీకు అర్థమవుతుందా? పరిస్థితి ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది పరిస్థితి. అవును. ఓకే, సో ఐ రిప్రజెంట్ తాతమ్మ, ఆల్సో టుడేస్ మోడర్న్ ఉమెన్. అండ్ ఈ రెండిట్లో ఉన్న మంచిని కనుక మనం తీసుకోగలిగితే ఎంత బ్రహ్మాండమైన నిండైన లైఫ్ లీడ్ చేయొచ్చు అనే బేసిక్స్ని నేర్పటానికే యూ సీ మీ ఇన్ అ శారీ టుడే. నాకున్న ఫిజిక్కి కానీ, నా ప్రొఫెషన్కి కానీ, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానానికి కానీ, మెనీ పీపుల్ హూ నో మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, కాలేజ్, జూనియర్స్, సీనియర్స్, ఆల్ ఆఫ్ దీస్ 100% ఇదేనా మా పూర్ణిమ అనుకునే అంత మోడర్న్కే మోడర్న్. ఓ కంప్లీట్ ఆపోజిట్. ఎస్, ఓకే, బికాస్ ఐ వాంట్ టు టెల్ ఆల్ మై గర్ల్స్ హూ ఫాలో మీ దట్ దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. ఆచరించి ప్రవచించాలి కదా. సో ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ అవతార్, ఐ వుడ్ సే. ఓకే, సో అక్కడి నుంచి నేను కూడా ఎంతో నేర్చుకుంటూ వచ్చా. వాళ్ళకి నేర్పే ప్రాసెస్లో నేను ఎన్నో నేర్చుకుంటూ వచ్చా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడ మనం ఆ గీత గీయాలి. నో, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్ మోడర్న్. నేనేమంటున్నానంటే బ్లైండ్గా కూడా మోడర్న్ సిచ్యువేషన్ని మనం ఫాలో కాకూడదు. బ్లైండ్గా ట్రెడిషన్ని ఫాలో అవుద్దనే కదా మనం కొన్ని విషయాల్ని పక్కకు నెట్టేసి మనం కన్వీనియన్స్ కోసం కొన్ని విషయాలు చేస్తున్నాం. బట్ గీత ఎక్కడ గీయాలి అది తెలియకపోతే ఇవాళ ఏం సఫర్ అవుతున్నామో యాజ్ విమెన్, మేము ఇది ఇంకా పెంచుకుంటూ పోతాము. నిన్ననే ఫస్ట్ పోస్ట్లో చెప్తున్నారు వన్ ఆఫ్ ద ఫేమస్ న్యూస్ ఛానల్స్. సో 2050 కల్లా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ అడల్ట్స్ ఒబీస్ అవుతారట. చిల్డ్రన్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఒబీస్ అయిపోతారట. సో అక్కడ నుంచి మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కదా, ఆల్రెడీ అయిపోయాయి. యా, సో ఎక్కడ గీత గీయాలి అనేది మాకు తెలియాల్సింది. మేము కొంచెం స్లో డౌన్ అవ్వాలి. ముఖ్యంగా వీ షుడ్ స్టార్ట్ టు రీడ్ ద రైట్ బుక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రోలింగ్ అండ్ టేకింగ్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్. డీప్ రీడింగ్ అనేది, సరైన పుస్తకాలని, మంచి లిటరేచర్ని చదవడం నేర్చుకుంటే ప్రపంచానికి ఈ నేల ఎంతో ఇచ్చింది. భారతదేశం మనది, మనం ఒక ప్రైడ్ తీసుకోవాలి. అందులోంచే ఆయుర్వేదం వెళ్ళి కొన్ని 10 లక్షల కోట్ల బిజినెస్ అక్రాస్ ది వరల్డ్ చేస్తుంటే దాన్ని మనం చిన్నచూపు చూసి, కనీసం తెలియకుండా, చిన్నచూపు అని నీకు తెలిసి నువ్వు అర్థం చేసుకుని నువ్వు చూడగలిగితే అది వేరే విషయం. నీకు తెలియదు, నువ్వు చదవలేదు, నీకు అర్థం కాదు, కాబట్టి అందని ద్రాక్ష పుల్లనలాగా నీకు అది తెలియదు కాబట్టి ఇది బాగాలేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఆయుర్వేద, ఇట్స్ న్యాచురోపతి. ఎన్నో ఆల్టర్నేటివ్ మెడిసిన్గా పిలువబడే భారతదేశంలోనే కాదు, సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న ఎన్నో వెల్నెస్ ప్రాక్టీసెస్ మరుగున పడిపోవడానికి ముఖ్య కారణం ఈ పాత పద్ధతులు మనవి కాదు, వెస్టర్నైజ్ అవ్వడం ఈజ్ ద ఓన్లీ వే అనుకుని ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన అడ్వర్స్ ఎఫెక్ట్ సొసైటీస్కి.
అక్రాస్ ది వరల్డ్. అది మారినప్పుడు మన కేసులో మనం తెలుగువారం కాబట్టి, భారతదేశంలో పుట్టాం కాబట్టి, మన జాతీయతని, మన దేశంలో ఉన్న బ్యూటీని మనం ఆస్వాదించగలిగితే బ్రహ్మాండం. అంటే ఈ రోజులలో సర్టెన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ, వీటికి ఈ టెక్నాలజీ తగిన ట్రీట్మెంట్ మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు ఎక్కువగా వినిపించేటి కూడా కాదు నాకు. అప్పుడు మేజర్గా చూసుకుంటే లేడీస్కి రెగ్యులర్గా ఉండేది పీరియడ్ లాగా అంటారు. మరి వీటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు? ఫస్ట్లీ ఇక్కడ మనం మోడర్న్ సైన్స్ని క్రెడిట్ చేయాలి. ఓకే, అంటే గుడ్నెస్ ఫ్రమ్ ద మోడర్న్ సైన్స్ అని మనం మాట్లాడుకున్నాం. లైఫ్ స్పాన్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పిట్టల్లాగా రాలిపోయే పరిస్థితుల్లో వరంలాగా మనకు వచ్చిన యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇవాళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఎన్నో స్టిల్ బర్త్స్ ఉండేవి, టైమ్లీ చికిత్స అందకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ ఉండేది దేశంలో ఒక 100 సంవత్సరాల నాడో 70 సంవత్సరాల నాడు మాట మాట్లాడుకుంటే. అవన్నీ కూడా మనం అధిగమించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. అలాగే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుకోగలిగాం అక్రాస్ ది వరల్డ్ అనే కాదు, మన దేశంలో కూడా. అంటే డెఫినెట్గా మనం టెక్నాలజీకి ఆ వెయిట్ ఇచ్చి తీరాలి. అండ్ ఇప్పుడు కూడా మనం ఇంత మాట్లాడుతున్నాం ట్రెడిషన్ గురించి. ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు దేవుళ్ళతో సమానం. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. డాక్టర్స్ కూడా అదే చెప్తారు మనకి, అమ్మ నేను ట్యాబ్లెట్ ఇస్తాను, ఇది టెంపరీగా ఈ సిమ్టమ్ని తొక్కి పెడుతుంది, ఈ ప్రాబ్లం వల్ల బాడీలో ఇంకా ఎరేజ్ అయ్యే మిగిలిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రాకుండా, నువ్వు హాస్పిటల్ బెడ్ మీదకి ఎక్కకుండానో ఇంకా ముందుకెళ్ళి ఆ లీతల్ స్టేజ్కి వెళ్ళిపోకుండానో నిన్ను కాపాడడానికి ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ తల్లి అనే ఇస్తారు వాళ్ళు. లైఫ్ స్టైల్ సెట్ చేసుకో, డైట్ సెట్ చేసుకో, ఫిట్నెస్ చేయి అంటారు. మళ్ళీ అక్కడ కూడా మనం తెలియకపోవడం చేత మన ఒక రకంగా మన అమాయకత్వంతో ఒబెసిటీ అనేది క్యాలరీస్కి సంబంధించిందని అనుకుంటాం మనం. నాట్ రియలీ. ఒబెసిటీ అనేది మెటబాలిజంకి, హార్మోన్స్కి సంబంధించింది. సో ఇన్ వన్ లైన్, ఒబెసిటీ ఈజ్ నాట్ యువర్ క్యాలరీస్ ఇన్ ఆర్ క్యాలరీస్ అవుట్ ఇష్యూ. ఓకే, ఒబెసిటీ ఈజ్ యువర్ మెటబాలిక్ ఇష్యూ అండ్ ఒబెసిటీ ఈజ్ మోర్ హార్మోనల్. ఆ విషయం మనకి అర్థమయ్యేసరికి ఇప్పుడు హార్మోన్స్ గురించి, గట్ హెల్త్ గురించి, మెటబాలిక్ యాక్టివిటీ గురించి గత 7-8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. అంతకుముందంతా ఏం మాట్లాడాం? క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్, మైక్రోస్, మ్యాక్రోస్. అవి బాడీలో ఎలా బిహేవ్ చేస్తాయి అసలంటూ అవి అది సబ్జెక్టు. నీ హార్మోన్ని బేస్ చేసుకుని బాడీలో ఫలానా విధంగా ఈ ఆహారం బిహేవ్ చేస్తుంది. ఓకే, సో యువర్ బాడీ మైట్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఫ్యాట్స్ ఇన్ అ సర్టన్ మేనర్, నా బాడీ ఇంకోలా డైజెస్ట్ చేసుకుంటుందేమో. అక్కడ ఇంకొంచెం డెప్త్కి మనం ఆలోచిస్తే, ఈ పైన పెరిఫెరల్గా దీన్ని దున్నేయడం కాకుండా ఇంకొంచెం లోపలికి మనం ఆలోచిస్తే, నీ బాడీ టైప్ ఏంటి? వాత, పిత్త, కఫ, ఆర్ ఏ రెండిటి కాంబినేషను ఆర్ ఈ మూడిటి కాంబినేషను. అగైన్ ఏ వయసులో ఎలా ఉంటుంది, ఏ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్లో ఏ కాంబినేషన్లో కూర్చుంటాం మనం అనేది సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ని బట్టి మీరు మొట్టమొదట మాట్లాడిన ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్లో, ఆయుర్వేదంలో అడ్రస్ చేసి అక్కడి నుంచి దే విల్ స్టార్ట్ టు గివ్ యూ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఫస్ట్. ఎంత తినాలి, ఏం తింటే ఏమి సెట్ అయిపోతుంది అనే దానికన్నా పథ్యం చెప్తారు. అంటే ఏం తినకూడదు అని, అంటే ఈ సిచ్యువేషన్ అరైజ్ అయ్యే విషయాలు ఏం చేయకూడదు అని పథ్యం చెప్తారు. తర్వాత ఏ మెడిసిన్ ఇస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ రీసెట్ అవుతుంది అని ఇస్తారు. క్లియర్గా చెప్తారు, నువ్వు ఈ మెడిసిన్ తీసుకున్నా ఇవి ఫాలో కాకపోతే టెంపరీగా నీకు ఏమైనా డిఫరెన్స్ వచ్చినా పర్మనెంట్గా దీని బారిన పడతావని. ఇది ఒకటి. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మోడర్న్ డాక్టర్స్ చెప్పినా, ఈ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్ చెప్పినా, లైఫ్ స్టైల్, డయట్, ఫిజికల్ యాక్టివిటీ, దేర్ ఈస్ నో నెగోషియేషన్ టు ఇట్. ఈ హార్మోనల్ యాక్టివిటీని, మెటబాలిక్ యాక్టివిటీని మనం రీసెట్ చేసుకునే విధంగా మన లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఫిట్నెస్ని మనం రెడీ చేసుకోవాలి. అగైన్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. వీళ్ళు మోడర్న్ సైన్స్ అనుకోండి, అక్రాస్ ది వరల్డ్ మనకిచ్చిన విషయాలు అనుకోండి,
క్యాలరీస్ కౌంట్ చేస్తా, ఈ హైట్ మీద, ఈ వెయిట్ మీద, ఈ ఏజ్లో నువ్వు ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి విత్ దిస్ జెండర్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ అని నేను అడుగుతున్నా. ఇది కస్టమైజేషనా? దిస్ ఇస్ అ డెలిబరేట్ స్టాండర్డైజేషన్. ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా ఒక తాటి మీదకి వస్తే అది కొంతమందికి ఉపయోగం. ఆ కొంతమంది ఇండస్ట్రీస్కి, ఆ కొన్ని ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్న హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్లేయర్స్కి ఉపయోగం. ప్రతి 200 కిలోమీటర్లకి మారే జెనెటిక్ ఎక్స్ప్రెషన్, మారే వెల్నెస్ ప్రాక్టీసెస్కి ప్రపంచమంతా ఒకే రకమైన మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ తీసుకోవాలని చెప్తే మోడర్నిటీ పేరుతో దాన్ని మనం నమ్ముతున్నామంటే అది మన కర్మ. ఓకే. ఎందుకంటే మీ మ్యాక్రోస్ అయినా మైక్రోస్ అయినా బాడీలో ఎలా బిహేవ్ చేస్తాయి అనేది నీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ ఫ్యామిలీ ట్రెడిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇయర్స్ టుగెదర్ నువ్వు నీ గట్ మైక్రోబయోమ్ని యాజ్ అ జీన్ ఎలా బిల్డ్ చేసావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ వేర్ పీపుల్ సే you cannot go by the exact numbers of macros and micros if you are looking at health. Yes, నేను బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నా, ఫలానా ఫ్యాట్ లాస్ ఎంత అయ్యి పర్సంటేజ్ అని నంబర్స్లో అథ్లీట్స్కో, దెర్ ఆర్ బాడీ బిల్డింగ్ అథ్లీట్స్, దెర్ ఆర్ రెజ్లర్స్, దెర్ ఆర్ వెయిట్ లిఫ్టర్స్, ఇలా MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు, ఇలా వీళ్ళందరికీ వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ వెయిట్ కేటగిరీలో పడాలనుకునే ఒక అథ్లీట్ ఆర్ బాడీ బిల్డ్ చేయాలనుకునే బాడీ బిల్డింగ్ అథ్లీట్, వీళ్ళకి అవసరమైన ఈ విషయాల్ని మనం ఆరోగ్యానికి అట్రిబ్యూట్ చేసుకుని ఇంత ప్రోటీన్, ఇంత ఫ్యాట్, ఇంత కార్బ్స్ తీసుకోవాలి, తీసుకుంటే బాడీలో డైజెషన్ ఇలా అవుతుంది అనేది అపోహ. ఇప్పుడు చాలామంది ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఈ టెక్నాలజీకి అందరు చెప్పే వీడియోస్ చూసి ఒకలా వెళ్తున్నాం. బట్ బిఫోర్ డేస్లో ఈ ట్రెడిషన్ లేదు. నాకు నిజంగా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంత అన్నం తింటారు, ఏం తింటారు అనేది ఏమి లెక్కలు వేసుకోరు, ఏం చూడరు. కడుపు నిండా తిన్నామా, పని చేసినామా అన్నట్లే కనిపిస్తారు. సో మరి అప్పుడున్న వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అందుకేనా లాంగ్ టర్మ్ వచ్చింది? ఈ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్ అనేవి స్పెసిఫిక్గా ప్రాక్టీస్ చేసిన విషయాలు కాదు, దే ఆర్ ద ఓన్లీ వే ఆఫ్ లైఫ్ వాళ్ళకి. ఓకే. సో ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ ఏమీ లేవు కదా. నువ్వు ఇలాగే తినాలి, అలాగే తినాలి అని ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్పలా. నీ మంచి కోరే మీ అమ్మ నీకు చెప్పింది. ఆమెకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది దాంట్లో? నీ ఆరోగ్యం తప్ప ఇంకోటి ఉండదు. బయట వాడు వచ్చి చెప్తాడు, సరే ఎవరినో బయట వాళ్ళు అంటాం ఎందుకు, నేనే వచ్చి చెప్తా, సుధీర్ నువ్వు ఈ వెయిట్ మీదకి రావాలంటే ఇది చెయ్యి. వ్యాపార నీతి లేకుండా ఒకవేళ నేను సుధీర్ నుంచి నాకు ఇన్ని డబ్బులు కావాలి అనుకుంటే నేను సుధీర్కి చెప్పే విధానం ఒకలా ఉంటుంది. Since you people are empty, since you people do not have the older generation wisdom, ఏదొచ్చి మీ మీద పడ్డా నిజమేనేమో అనుకుంటున్నారు. నాకు యాక్టివిటీ తగ్గింది కాబట్టి నేను తిన్నది ప్రాపర్గా అరిగించుకోలేకపోతున్నా. సో యాక్టివిటీ చేయాలా, అంత టైం లేదా, కొంచెం కన్జంప్షన్ తగ్గించినా ఈ కొన్ని రోజులకి, కన్జంప్షన్ తగ్గిస్తే మజిల్ పోతుందా, ఓకే తిని ఎలాగోలో ఒక గంట నేను టైం పెట్టుకోనా ఫిట్నెస్కి, ఇది కామన్ సెన్స్తో మీరు చెక్ చేసుకుంటే జరిగిపోయే విషయం. ఓకే. లేదా మనందరికి అది ఉంది. బట్ దాన్ని ఇప్పుడు నేను మాట్లాడే ఇదైనా సరే, ఇంకెవరైనా మాట్లాడే ఇంకొక వీడియో అయినా సరే, సోషల్ మీడియా ఈరోజు కేసులో కంప్లీట్గా క్యామఫ్లాజ్ చేసి వాళ్ళు మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది ముందే డిక్టేట్ చేసి మన బ్రెయిన్ని ప్రాపర్గా వాష్ చేసి వాళ్ళకి కావాల్సింది రాసి మనతో చేయిస్తున్నారు. జాంబీల్ లాగా మనం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఒక సీడేస్ వెళ్ళిపోతారు, మనం చెట్టు చేసేస్తాం. బట్ కమింగ్ టు ఉమెన్ అండి, చాలా మంది ఈ రోజుల్లో మనం ముందనుకున్నట్లుగానే ఎక్కువ మంది ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఇదంతా జరుగుతుంది టెక్నాలజీ బట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీ, ఈ 2 స్టేజెస్ ఉంటాయి కదా. సో ఈ స్టేజెస్లో ఒక ఉమెన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు? ఇందాక మనం మాట్లాడుకున్న టెక్స్ట్లో వన్ ఆఫ్ ద శ్లోకాస్ ఫ్రమ్ అష్టాంగ హృదయం చెప్పుకుందాం. ఓకే. హితం మితం ఛాసనం జీర్ణే తదనంతరం. ఓకే. ఈట్ వాట్ ఈజ్ రైట్, అది మితంగా తీసుకోండి, ఎంత అవసరమో అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇప్పుడు చెప్పబోయేది, ఈ తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అయ్యేదాకా మళ్ళీ తినకండి. ఇంత సింపుల్ విషయాన్ని
ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తాతమ్మకి తెలిసేమో, అమ్మమ్మకి తెలియనప్పటికీ ఇదే కదా చెప్పేవాళ్ళు, అంతే అతిగా తినొద్దు, ఆకలేసినప్పుడు టైంకి తిను. ఇప్పుడు అమ్మమ్మ ఎప్పుడు నువ్వేం చదువుతున్నావు, నీ ఉద్యోగం ఎలా ఉంది, ఎంత సంపాదిస్తున్నావు, హైక్ వచ్చిందా, నీ తరక్కి ఏంటి, ఇవన్నీ అడిగేవాళ్ళు కాదు. అడగరు. తిన్నావా, ఆరోగ్యం బాగుంటుందా, కంటి నిండా నిద్రపోతున్నావా, దీస్ ఆర్ ద యాక్చువల్స్, మిగతా అన్ని ఎక్స్ట్రాస్. సో సో అమ్మమ్మ ఈజ్ మచ్ మోర్ అ సాఫిస్టికేటెడ్ విమెన్. అమ్మమ్మలాగా డ్రెస్ చేసుకుంటావు, దట్స్ అ కాంప్లిమెంట్. అమ్మమ్మలాగా బతుకుతున్నావు, అమ్మమ్మలా బిహేవ్ చేస్తున్నావు, కాంప్లిమెంట్. దాన్ని తిట్లో వాడకండి. ఓకే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మన ఏం అడుగుతారు, ఏమా హౌ వాజ్ యువర్ డే టు డే, వర్క్లో ఏమన్నా. దిస్ ఇస్ ఆల్ మెటీరియల్ విచ్ ఇస్ ఎక్స్ట్రా అరౌండ్ ది యాక్చువల్. సో అలా తీసుకుంటే ఇంకొకటి, మన మెన్స్ట్రుయేషన్కి కూడా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు మెన్స్ట్రుయేషన్ అనేదే స్త్రీణాం మాసధర్మేణ శుద్ధి స్వేచ్ఛయా భవేత్. ఓకే. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇట్స్ అ న్యాచురల్ క్లెన్జింగ్ ప్రాసెస్ ఆఫ్ ది బాడీ అని. ఇప్పుడు మొట్టమొదట ఎక్కడ మొదలవుతుంది, ఇందాక అమ్మమ్మ చెప్పినట్టు మనకి తెలిసిన ఆ సింపుల్ విషయం, ఆకలి వేసినప్పుడే తినాలి, కళ్ళకు కనపడంగానే కంటి ఆకలిని కడుపాకలి అనుకోకూడదు, కళ్ళకు కనపడంగానే తినకూడదు. ఆ ప్రాసెస్ ఫస్ట్ ఫాలో అవ్వాలి. అవ్వలేకపోవడానికి కారణం ఏంటి, క్రేవింగ్స్. ఈ క్రేవింగ్స్కి కారణం ఏంటి, గ్రెలిన్ ఈజ్ యువర్ హంగర్ హార్మోన్, లెప్టిన్ ఈజ్ యువర్ సేషిటీ హార్మోన్. సో ఆకలి తీరాలన్నా, ఆ తీరినట్టు మనం ఫీల్ అవ్వాలన్నా, మళ్ళీ ఆకలి వేయాలన్నా ఈ రెండు హార్మోన్స్ సరిగా పనిచేయాలి. ఇవి పనిచేయవు, ఎందుకంటే ఆక్సిజన్ సప్లై లేదు, ఆల్ త్రూ ద డే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాము, బ్రెయిన్లో రిసెప్టార్స్ పనిచేయవు, ఈ గ్రెలిన్ లెప్టిన్ రిలీజ్ చేయాల్సిన ఆర్గన్స్ కూడా వాటికి బ్రెయిన్కి మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల తినేస్తాం. తినేసిన తర్వాత మితంగా తినలేదు కదా, డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వకపోయినప్పటికీ ఇన్సులిన్ ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. అగైన్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ప్యాంక్రియాస్ అండ్ బ్రెయిన్. ఇది జరగటం వల్ల మితంగా తినకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం, హెవీగా కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం, ఇలాంటి ఫుడ్ మళ్ళీ క్వాలిటీ లేని ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. ఇంకా అది వేరే సబ్జెక్ట్ ఆల్టుగెదర్. ఊరికే అన్నం తింటామా ఎక్కువ, బర్గరో పిజ్జానో ఏది దొరికితే అది. బాడీ H2 అడుగుతుంది, దాహం వేసి కార్బన్ డైఆక్సైడ్ పోస్తాం దాంట్లో, అదే వాటర్ అనుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నదాన్ని పాడు చేసి ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చుకుని అక్కడి నుంచి డైజెషన్ పోయింది, అది మేజర్ ఇష్యూ. అక్కడ నుంచి ఎప్పుడైతే డైజెస్టివ్ ఫైర్ పాడైపోయిందో ఆటోమేటిక్గా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్, ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వచ్చాయో అది ఇరెగ్యులర్ పీరియడ్స్కి దారితీస్తుంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ PCOSకి దారితీస్తాయి. ఈ PCOS వచ్చిన తర్వాత మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, నువ్వు వెయిట్ తగ్గు, PCOS తగ్గుతుందని చెప్తుంది. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్, డైజెషన్ ఇష్యూస్ వచ్చాయి, అవి రీసెట్ చేసుకోవాలి. ఎందుకు వచ్చాయి, ఇష్టం వచ్చినట్లు తింటారు. సో ఏం చేయాలి, క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఫుడ్. కానీ ఏం చేస్తున్నాము, దీనివల్ల వచ్చిన వెయిట్ ఈ బట్టల్లోకో ఆ బట్టల్లోకో ఫిట్ ఇన్ అవ్వలేకపోతున్నాము, చూడగానే జనం ఏదో చెప్తున్నారు అనే ఉద్దేశంతోనో, లేదా మనకి ఆ లోతుగా విశ్లేషించి అర్థం చేసుకునే మైండ్ సెట్ లేకపోవటం. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉంటాము. ఓ పక్కన PCOS వచ్చిందంటే ముందు బాడీ పాడవడం కాకుండా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ ఆ సిచ్యువేషన్లో ఉంటే పియర్ ప్రెషర్ ఉంటుందా, సొసైటల్ ప్రెషర్ ఉంటుందా, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుందా, ఈ మోడ్లో వెయిట్ తగ్గితే PCOS రీసెట్ అవుతుందేమో అనే మైండ్ సెట్తో ఉంటాం. హండ్రెడ్స్ ఆఫ్ గర్ల్స్ PCOS రీసెట్ చేసుకోవడంతో పాటు 20 కిలోలు 25 కిలోలు ఉట్టిగా దిగిపోయేవాళ్ళు. రీసెంట్ డేస్లో కూడా ఒక అమ్మాయి 20, ఒక అమ్మాయి అసలు 2012 అనేది మేము అసలు నెంబర్స్ మాట్లాడడం అనమాట. PCOS 9-year-old PCOS రీసెట్ అయిపోవడం, 13-year-old PCOS రీసెట్ అయిపోవడం. మేము చేసే మ్యాజిక్ ఏమున్నది అక్కడ. మీరు ఇంట్లో కూర్చొని కూడా చేసుకోగలిగే సింపుల్ థింగ్ ఏంటి, సెట్ యువర్ డైజెషన్ రైట్, అగ్ని డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేసుకోండి టు బిగిన్ విత్, సరిగ్గా నిద్రపోండి, అప్పుడే డైజెషన్ సెట్ అవుతుంది. మనం మాట్లాడుకుంటున్న బేసిక్ ఫుడ్ కరెక్షన్స్, బయట ఫుడ్ అనేది కంప్లీట్గా మానేసి
ఇంట్లో ఫుడ్ తినండి అంటే ఏంటి? మ్యాగీ తెచ్చుకుని ఇంట్లో వండుకోవడం కాదు, ఇంట్లో కుక్ చేసుకుని హెల్తీగా తినాలి, హెల్త్ఫుల్ ఫుడ్ తీసుకోవడం, ఇవి చేయాలి. వీటితో పాటు ముఖ్యంగా చేయాల్సిన కరెక్షన్, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద పీరియడ్ రాకుండా ఉండాలంటే సరైన స్పైసెస్ని మన ఇప్పుడు ఇట్ ఈస్ సబ్జెక్టివ్ అగైన్. సో నేను ఫలానా స్పైసెస్ వాడండి అని చెప్పిన దానికన్నా గో బ్యాక్ టు యువర్ గ్రాండ్ మదర్ ఆర్ సంబడి హూ ఇస్ క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ, ది ఎల్డెస్ట్ పర్సన్. రోజువారీ వంటకాలు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు కనుక్కోండి, మీకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు మీ ఇంటి అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ మీకు ఈజీగా ఇవ్వగలరు. ఆ కరెక్షన్స్ చేసుకోండి. ఫలానా దగ్గర నేను వెయిట్ తగ్గలేదు ఆర్ వెయిట్ తగ్గినా నాకు PCOS రీసెట్ కాలేదు అని డైటీషియన్ని మార్చొద్దు. యూ డోంట్ నీడ్ అనదర్ డైటీషియన్. ఆల్ యూ నీడ్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్ ఆర్ కనీసం అమ్మ దగ్గర నుంచి అయినా అడ్వైస్ తీసుకుంటే. ఆర్ ఒకవేళ మీరు అంతగా ఆహారాన్ని నేను ఫలానా విధంగానే కన్జ్యూమ్ చేయాలి అని అనుకుంటే ఈ మ్యాక్రోస్ కింద మైక్రోస్ కింద డివైడ్ చేసి ఇచ్చే డైటీషియన్ మీరున్న సిచ్యువేషన్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్, PCOS ఇష్యూస్, ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ మీరున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఇచ్చేదానికన్నా ఈ ప్రాసెస్ మీకు బాగా పనిచేస్తుంది అనేది మేము అనుభవపూర్వకంగా తెలుసుకుని ఎంతో మంది మీద వర్క్ చేసిన తర్వాత ఇస్తున్న సలహా. యూ డోంట్ నీడ్ పూర్ణిమ ఆర్ యూ డోంట్ నీడ్ ఎనీ డైటీషియన్. ఆల్ యూ నీడ్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? డైజెషన్ ఇష్యూ రీసెట్ చేసుకో, నిద్ర సరిగ్గా పోట్ల పడుకో, సరైన ఆహారం, కుక్ చేసుకునే పద్ధతి. మీరు కొన్ని జంధ్యాల గారి సినిమాలు చూసారో లేదో, శ్రీలక్ష్మి గారు చెప్తారు బంగాళా బాబు, చూడలేదు, చెప్పండి. చూడండి, బ్యూటిఫుల్ సినిమా అది. ఓకే, పిచ్చి పిచ్చి రెసిపీస్ ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి తెచ్చుకుని చేసుకుని ఒక్క ఫుడ్లో 100 రకాలు కలుపుకుని ఇవన్నీ నాకు ఇందులో ఉన్నాయి కాబట్టి నా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అని అనుకోవద్దు. అలా అనుకోవద్దు. అలాంటి కాంప్లికేటెడ్ రెసిపీస్ ఇచ్చే వాళ్ళ జోలి కూడా పోవద్దు. గో బ్యాక్ టు యువర్ గ్రాండ్ మదర్ ఆర్ సంబడి హూజ్ ఎల్డెస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అత్తమ్మ, అమ్మ, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి. ఇది ఆహారానికి సంబంధించి. లైఫ్ స్టైల్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. అండ్ నౌ కమ్స్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఆల్ త్రూ ద డే వెన్నుముక సరిగ్గా పెట్టుకుని కూర్చోవటం నేర్చుకోండి. పొట్టొకటి తగ్గాలి అనుకోవడం కాదు. యువర్ అబ్డోమెన్ హ్యాస్ అ మజిల్, రెక్టస్ అబ్డామినస్. జాగ్రత్తగా కూర్చుంటున్నారా? చూస్తుంటారు కదా పోస్చర్. చెప్పండి. సో ఈ అబ్డోమెన్ మజిల్ అనేది కండరం యొక్క లక్షణం ఏంటి అంటే ద మోర్ యూ వర్క్ ఆన్ ఇట్ ది యంగర్ ఇట్ గెట్స్. మిగిలిన బాడీ టిష్యూస్ అన్నీ కూడా, బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా ద మోర్ యూ యూజ్ దెమ్ దెర్ ఈస్ వేర్ అండ్ టేర్. వాడే కొద్దీ అరుగుదల ఉంటుంది. కండరం ఒక్కటి ఎంత వాడితే అంత యంగ్ అవుతుంది. ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్ టిష్యూ. సో దాన్ని రోజు 1 గంట ఎక్సర్సైజ్లోనే వాడదాం అనుకోవద్దు. ఆల్ త్రూ ద డే కూర్చున్నప్పుడు కూడా ఇఫ్ యూ ఎంగేజ్ యువర్ కోర్, సూపర్గా యూ విల్ బీ ఏబుల్ టు లూజ్ ఫ్యాట్, రీసెట్ యువర్ హార్మోన్స్ అండ్ గెట్ ఫిట్. ఈ ప్రాసెస్లో PCOS క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ తప్పులు చేయడం వల్ల వచ్చింది ఆ ప్రాబ్లం. ఇవన్నీ తప్పులు చేయడం వల్ల అరుగుదల క్షీణించింది, అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్స్ తగ్గింది. అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్స్ తగ్గిన తర్వాత న్యాచురల్గా నువ్వు తినేదాని వల్ల ఏమో ఒబీస్ అవుతున్నావు. అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ లేదు, ఈ పోషకాలు ఏవి అబ్జార్బ్ కావట్లేదు కాబట్టి న్యాచురల్గా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా హార్మోన్స్ అతలాకుతలం అవుతాయి, ఇరెగ్యులారిటీస్ ఇన్ ది పీరియడ్స్ వస్తాయి. అంత ఇరెగ్యులారిటీస్ వచ్చినప్పుడు న్యాచురల్గా PCOS వస్తుంది. అక్కడి నుంచి ఈ PCOSకి సంబంధించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ సంబంధించిన, అలాగే మధ్యలో ఆ థైరాయిడ్ ఒకటి, ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా వస్తుంది. సో బాడీలో నాకు PCOS వచ్చింది, దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నాకు థైరాయిడ్ వచ్చింది, దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇది కాదు. ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్లో రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో బాడీ మొత్తాన్ని కూడా ఒకే యూనిట్గా పరిగణించి లోపలున్న మలినాలని మొదట క్లీన్ చేయడానికి ఒక ప్రయారిటీ ఇస్తారు, విచ్ యూ కెన్ డూ ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్తో. ఇప్పుడు చేసిన వాటితో మలినాలు క్లీన్ అయిపోతాయి. అలాగే సరైన ఆహారం ఒంటికి ఇచ్చి అది అరిగించుకునే ప్రాసెస్ మన డైజెస్టివ్ హెల్త్ని రీసెట్ చేస్తారు. ఈ రెండూ జరిగితే ఆటోమేటిక్గా ప్రివెంటివ్ హెల్త్ కేర్ కాదు, ఎలాంటి ప్రాబ్లంనైనా 70% వరకు మనం మాట్లాడుకుంటున్న మెటబాలిక్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఇరెగ్యులారిటీస్, మెన్స్ట్రువల్ సైకిల్స్లో కానివ్వండి, ఈ PCOS రావడం కానివ్వండి, ఫర్టిలిటీ కన్సర్న్స్ కానివ్వండి, యూ నీడ్ నాట్ చేంజ్ యువర్ డైటీషియన్ ఆర్ జాయిన్ అ స్పెసిఫిక్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ దట్ యూ కెన్ డిజైన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇదంతా సింపుల్. ఇది ఈ సింప్లిసిటీని ఎందుకు కాదనుకుంటున్నారు? ఈ సింపుల్ డిజైన్
డస్ నాట్ గివ్ యూ రిజల్ట్స్ ఓవర్ నైట్. పొద్దున డిజైన్ చేసుకుని సాయంత్రం ఫాలో అయితే రేపొద్దున కల్లా రిజల్ట్ వచ్చేది. యువర్ బాడీ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎన్ని రోజుల నుంచి దాన్ని వదిలేసి ఉన్నాం, మన జీన్ ఏంటి, ప్రాబ్లంలో ఉన్న తీవ్రత ఏంటి, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని కొంచెం టైం తీసుకుంటుంది హీల్ అవ్వడానికి. ప్రాసెస్ని నమ్ముకోవాలి, ఓపిక్గా చేసుకోవాలి. అది లేకపోతే మాలాంటి వాళ్ళ బారిన పడి మీరు బలైపోతారు. నేను తినంటే తినాలి, నేను ఆపంటే ఆపాలి. ఏంటి ఇంత సంపాదించుకున్న తర్వాత ఇంత ఇండిపెండెంట్ విమెన్ అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు వచ్చి నా పళ్ళ కింద పడి నేను చెప్పింది చేసి నాతో నొక్కించుకుంటున్నావు అంటే ఐ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఐ ఆస్క్ టు ద కెమెరా, ఎక్కడికి వెళ్ళింది నీ ఫ్రీడమ్? దీన్నేనా నువ్వు లిబరేషన్ అంటున్నావు? ఇట్స్ అ క్వశ్చన్, హానెస్ట్ క్వశ్చన్. అదే మనం కరెక్ట్ ఉంటే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. Something as fundamental as eating right and sleeping tight is an issue today. You are making it a business today. Exactly. Why? నిజంగా అంటే నేను కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. అంటే మనల్ని పుట్టినప్పుడు తినడం, పడుకోవడం, వెళ్ళడం, రావడం అన్నీ నేర్పించారు. మళ్ళీ ఈరోజు ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం జిమ్ చేయాలి, ఏం వర్కౌట్ చేయాలి, అన్ని క్వశ్చన్సే. అంటే లైక్ కిల్లింగ్ మ్యాన్స్ కాన్ఫిడెన్సా లేకుంటే మ్యాన్ కాన్ఫిడెన్సే లూజ్ అయిపోయి ఒక దగ్గర నిలబడ్డారా అర్థం కాదు, అట్లుంటుంది. అండ్ కమింగ్ టు ప్రెగ్నెన్సీ అండి. సో ప్రెగ్నెన్సీ విషయంలో ఉమెన్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో అప్పట్లో ఉన్న సక్సెస్ రేట్కి ఒక రీజన్స్ ఉన్నాయి, ఈరోజు ఫెయిల్యూర్కి కూడా కొన్ని రీజన్స్ చెప్తున్నారు. బట్ పూర్ణిమ గారు ఆన్సర్ ఏంటి? అగైన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ట్రెడిషనల్ విజ్డమ్. ఎప్పుడైతే మనకు ఆ విజ్డమ్ ఉండట్లేదో, మనం మోడర్న్ సైన్స్ చెప్పే గుడ్నెస్తో పాటు ఏ సైన్స్ అయినా ఏ యాక్టివిటీ అయినా దానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. మన ఇంటెలిజెన్స్తో దేన్ని తీసుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి అనేది అర్థం చేసుకుని మనకు పనికొచ్చే వాటిని వాడుకుని పనికిరాని వాటిని పక్కన పెట్టేయాలి. ఆ పనికొచ్చేవి మనం బోల్డ్ డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కానీ ఇప్పుడు కానీ. మనం చేస్తున్న తప్పులు ఏంటనేది ఇప్పుడు మాట్లాడదాం. మొట్టమొదటి తప్పు ఏంటంటే ఈ లేట్ మ్యారేజెస్, కెరియర్ వల్ల అవ్వచ్చు, లేట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఇంకొద్దిగా పార్ట్నర్ని అర్థం చేసుకోవాలనో ఇలాంటి రీజన్స్ వల్ల లేట్గా కంటాం. ఇది గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన తిప్పలు. 18 to 22 మధ్యలో హార్మోన్స్ పీక్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే అది రిప్రొడక్టివ్ హెల్త్ బాగున్న ఆ టైంలో ఎప్పుడైతే పిల్లల్ని కంటామో, లుక్ ఎట్ ద చిల్డ్రన్. మీ బెస్ట్ జీన్ని, మీ బెస్ట్ ఆఫ్స్ప్రింగ్ని మీరు అప్పుడు ప్రొడ్యూస్ చేయగలుగుతారు. 24కి పెళ్ళ ఏం మాట్లాడుతున్నాం? 30, 31, 32, 35. సో మొట్టమొదటిగా ఇఫ్ యు ఆర్ రియలీ లుకింగ్ ఎట్ ప్రొడ్యూసింగ్ ద రైట్ ఆఫ్స్ప్రింగ్, ఈ రిప్రొడక్షన్ అనే దానికి ప్రయారిటీ ఇచ్చుకుని అంత లేట్ పెళ్ళిళ్ళు అనేవి యాక్సెప్టబుల్ కాదు. ఇది డిబేటబుల్ అయి ఉండొచ్చు, నా చాయిస్ నాది అనుకోవచ్చు. బట్ సిన్స్ యూ ఆస్క్ మీ అబౌట్ ద ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్, ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ యూ దిస్ యాజ్ ద ఫస్ట్ and foremost correction if at all you are looking at bringing out a standard next generation. ఇదొకటి. ఓకే, తీసే పూర్ణిమ ఆ ఆప్షన్ ఎట్లాగో పోయింది. ఇప్పుడు ఏజ్లో ఉన్న నేను సూపర్గా హెల్దీగా ప్రెగ్నెంట్ అవ్వాలి అండ్ ఇంత న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ కన్సెప్షన్ ఇవన్నీ నాకు జరగాలి అని అంటే మొట్టమొదట ఇందాక మాట్లాడుకున్న 3 విషయాలు: డైజెషన్, రెస్పెక్ట్ యువర్ పీరియడ్. నేను నెలలో ఆ 5 రోజులు నార్మల్గా మిగిలిన 25 రోజుల్లాగే ఉంటాను, ఎందుకంటే ఐఎమ్ మోడర్న్ విమెన్, నేను అన్ని పనులు చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? పీరియడ్ అనేది రెగ్యులర్గా అందరికీ జరిగేదే. ఓ మూల కూర్చోవటం, మాట్లాడకపోవటం, అది ఇది ముట్టుకోకపోవటం, సూతకం, ఇదంతా నాన్సెన్స్ అని చెప్తూ చాలా మోడర్న్గా మేము చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవే మాకు తెచ్చిపెట్టిన తిప్పలు, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అవర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్. మిగిలిన విషయాల్ని పక్కన పెడితే, అంటే ఇది సూతకం, నువ్వు ఇది టచ్ చేయకూడదు, ఇక్కడికి రాకూడదు, ఇవన్నీ పక్కన పెడితే ఇందులో మనం తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హార్మోన్స్ అతలాకుతలంగా ఉంటాయి ఆ 5 రోజులు. ఆ టైంలో యూ డేర్ నాట్ టు ప్లే విత్ యువర్ బాడీ,
లైక్ ద వే యూ డూ ఇట్ ద రెస్ట్ ఆఫ్ ద 25 days. జాగ్రత్తగా పీరియడ్ని రెస్పెక్ట్ చేయటం అంటే 5 రోజులు కామ్నెస్లో ఉండటానికి ప్రయారిటీ ఇచ్చుకోండి. మిగిలిన 25 రోజులు చేసినట్టే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుని ఆ 5 రోజులు కూడా హై ఇంటెన్సిటీ విషయాలు చేస్తే చాలా డ్యామేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ డ్యామేజ్ అనేది ఏ పీరియడ్ సరిగా రాకపోవడం లేదా ప్రెగ్నెన్సీ ఇష్యూస్తోనో లిమిట్ అయిపోదు. దిస్ ఇంపాక్ట్స్ ద వే యువర్ బాడీ బిహేవ్స్ అరౌండ్ యువర్ మెనోపాజ్. సో ప్రీ, పెరీ, పోస్ట్ ఈ మెనోపాజల్ సిచ్యువేషన్స్లో సఫర్ అవుతున్న మోస్ట్ విమెన్ కెరియర్స్లో ఆ 30 రోజులు కాదు, 31 రోజులు కాదు, సంవత్సరంలో ఉండే 365 రోజులు ఈ పీరియడ్ని తెలుసో తెలియకో డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళే ఉంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్. సో రెస్పెక్ట్ యువర్ పీరియడ్ టు బిగిన్ విత్ ఫర్ ప్రెగ్నెన్సీ మాట్లాడుకుంటున్నది. ఎప్పుడైతే ఆ ఆరామ్సే కొన్ని బేసిక్స్ చేస్తామో, ఈ ముందు చేసిన డైజెషన్ వీటితో పాటు మీకు రెగ్యులర్గా ఉంటుంది మెన్స్ట్రువల్ సైకిల్. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉన్నప్పుడు న్యాచురల్గా ఓవ్యులేషన్ బాగుంటుంది. ఓకే. మూడవది ప్రెగ్నెన్సీకి సంబంధించింది చేయవలసిన విషయం అనుకోండి ఆర్ చేయకూడని విషయం అనుకోండి. మనకి 6 months నుంచి వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, పాజిటివ్గా ఏమీ లేదు అంటారు. డోంట్ కౌంట్ యువర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇన్ మంత్స్. క్యాలెండర్ బేబీస్ని కందామని చూడకండి. చిల్డ్రన్ షుడ్ బి బార్న్ అవుట్ ఆఫ్ లవ్. నీకు నీ లైఫ్ పార్ట్నర్కి ఉన్న దాంపత్యం అది పిల్లల్ని పుట్టించాలంటే క్యాలెండర్ పెట్టుకుని 6 నెలల నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. వీక్లీ 1 day వీకెండ్ వచ్చినప్పుడు వీ మేడ్ లవ్, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది. అదే ఒక అనైతికంగా ఉంది మాట్లాడుకోవడానికి. అది పక్కన పెట్టేస్తే ఈ వారానికి ఒకసారి ఈ వారాంతాల సెక్షువల్ ఇంటర్కోర్స్ తీసుకుంటే 6 నెలల్లో ఎన్ని వారాలు ఉంటాయి? నెలకు 4, ఒక 24 వారాలు ఉంటాయి. సో 24 సార్లు సెక్షువల్ ఇంటర్కోర్స్ అయింది. దానికి ఎవ్రీ డే ఆర్ అది ఇంక్రీజ్ చేసిన దానికి ఛాన్సెస్ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. చాలా దరిద్రంగా ఉంది ఇలా మాట్లాడడానికి. నాకు ఇందాక చెప్పినట్టు ఆఫ్స్ప్రింగ్ని ఎలాగోలా జనరేట్ చేయాలంటే మెషిన్స్ లాగా క్యాలెండర్ పెట్టుకుని వీకెండ్స్ వచ్చినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కావాలి కాబట్టి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నాం మనం. బాగుందా? ఇలాంటి పిల్లల్ని మనం కంటామా? ఎలాంటి న్యూరల్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది అలాంటి పిల్లల్ని కంటే? ఎలాంటి జనరేషన్ని మనం ఫ్యూచర్కి అందిస్తున్నాం? ఇంత క్యాల్కులేటెడ్గా మనం ఉంటే రేపొద్దున ఆడేమవుతాడు? సరే, ఈ మోరల్స్ పక్కన పెడదాం, ఇంకో విషయం మాట్లాడదాం. ఎప్పుడైతే రెగ్యులర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటుందో విమెన్కి మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ ఈ గైనిక్ హెల్త్ చాలా బాగుంటుంది. ఓకే. యూటరస్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓన్లీ దెన్ ఓవ్యులేషన్ బాగా అవటం, ఫాలికల్స్ స్టిమ్యులేషన్ బాగుండటం, న్యాచురల్గా మెచ్యూర్డ్ ఫాలికల్ అందులోంచి సరైన ఎగ్ రిలీజ్ కావటం, ఎగ్ క్వాలిటీ బాగుండటం, ఇవి జరుగుతాయి. సో ద థర్డ్ పాయింట్ ఇస్ డోంట్ కౌంట్ ద క్యాలెండర్ అండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ యు హ్యావ్ బీన్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఫర్. ఈ మల్టిపుల్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్ కంటిన్యూస్గా ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా మెన్స్ట్రువల్ హెల్త్ కూడా రీసెట్ అవుతుంది. ఎందుకంటే యూట్రస్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఇరెగ్యులారిటీస్ ఇన్ ది పీరియడ్స్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. అండ్ మిగిలిన హార్మోన్స్ మనకి కార్టిసాల్ కానివ్వండి, కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్, అది దాని మీద మనం బాగా వర్క్ చేసిన వాళ్ళం అవుతాం. ఆక్సిటాసిన్, హ్యాపీ హార్మోన్, ఇవన్నీ రిలీజ్ అవ్వడంతో పాటు FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇవన్నీ కూడా రైట్ టైమ్స్లో రైట్ అమౌంట్స్లో రిలీజ్ అవ్వడం, సరిగ్గా ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయడం జరుగుతాయి. సో ఐ విల్ రిపీట్ దిస్. ఈ విషయాన్ని ఇలా టెక్నికల్గా నంబర్స్లో పేపర్స్లో చెప్పాలంటే దరిద్రంగా ఉంది, కానీ ఇది మన సమాజానికి పట్టిన దౌర్భాగ్యం. ఇలా చెప్తే కానీ అర్థం కావట్లా, వినిపించుకోవట్లా. అవునా అంటున్నారు. మీ ఆయనతో నువ్వు ప్రశాంతంగా సంసారం చేసుకోమ్మా, పిల్లలు ఆటోమేటిక్గా పుడతారు. బాలా ఇది కర్మ. అండ్ బేసిక్గా ఈ పిల్లలు ప్రసవించేటప్పుడు కూడా ఒకప్పుడు ఎక్కువ చూస్తే న్యాచురల్గా అయిపోయేది ప్రెగ్నెన్సీ అంటే డెలివరీస్ ఇవన్నీ. కానీ ఇప్పుడు సిజరింగ్స్ వచ్చాయి,
పుట్టాక కూడా పిల్లలకి బ్రీత్ ప్రాబ్లం ఉంది అది ఇదని చెప్పి కొంతమందిని వెంటిలేటర్స్లో కూడా పెడుతున్నారు. అసలు వీళ్ళకి అంటే అన్ని నెలలు కడుపులో పెరిగాక కూడా బయటికి వచ్చాక ఆ ఇబ్బంది ఏంటి? ఈ ప్రెగ్నెన్సీస్లో కూడా ఈ డిఫరెన్సెస్ ఇంత ఎక్కువ ఎలా అయిపోతున్నాయి? మనకి సంస్కారం నశించడంతో పాటు ఇలాంటి ఎన్నో సంస్కారాలు నశించాయి. గర్భ సంస్కారం అందులో ఒకటి. సో ప్రీ, ఇన్ అండ్ పోస్ట్ చేయవలసిన ఎన్నో బేసిక్ రిచువల్స్ని మన పరిస్థితుల వల్ల, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కాదు, అండ్ యాజ్ విమెన్ మేము కెరియర్స్ బిల్డ్ చేసుకోవాలి, మా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని మేము ఇన్ని డిసడ్వాంటేజెస్లో కూడా యాజ్ అ జనరేషన్ కొంచెం ఇండిపెండెంట్గా మేము ఉండగలుగుతున్నాం అంటే చదువుకున్నాం, ఫినాన్షియల్గా మేము ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నాం. సో ఆ వివక్ష నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతున్నాం అంటే డెఫినెట్గా ఇది కూడా ఒక కారణం. కానీ ద డౌన్ సైడ్ గ్లోబలైజ్ అయిపోయాం, ఉమ్మడి కుటుంబాల్లో ఉండట్లా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. దీనివల్ల అరౌండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, కొంచెం ఫస్ట్ 3 months చాలా ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ రాకుండా గట్లో, అలాగే మన ఆహారానికి సంబంధించిన ఎన్నో విషయాలు, ఒంట్లో టూ మచ్ ఆఫ్ వేడి పెరగకుండా, ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఒంటి పరిస్థితిని బట్టి, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాట్స్ ద ప్రాపర్టీ ఆఫ్ యువర్ బాడీ, ప్రాపర్టీస్, క్వాలిటీస్ ఏంటి, వాత, పిత్త, కఫ ఎలా ఉంది పరిస్థితి, ఋతువులు ఎలా ఉన్నాయి. సో ఈ మార్పుల్ని బట్టి ఆ 3 నెలలు, ఆ 12 వారాలు చాలా జాగ్రత్తగా ఒంటిని కేర్ తీసుకోవాలి. అది తీసుకోవడానికి అవకాశం ఉండట్లా. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళే కొద్దీ, అంటే కొంచెం పని తక్కువ చేసి టూ మచ్ స్ట్రెస్ పెట్టకుండా మొదటి ట్రైమిస్టర్ చూసుకోవాలి. రెండో ట్రైమిస్టర్ కొద్దిగా బ్రెత్ వర్క్ మీద ఫోకస్ చేయాలి. బేబీ పెరుగుతూ ఉంటుంది, లోపల మన వెయిట్ కూడా పెరుగుతూ ఉంటాము. సో మెల్లగా మన బ్రెత్ మీద, దాన్ని మనం అపాన వాయువు అంటాం, బేసిక్ ప్రాణవాయువుని మనం అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ని సరి చేసుకోవడానికి అరౌండ్ ద 2nd trimester మనం కొన్ని ప్రాక్టీసెస్ మొదలు పెట్టుకోవాలి. అలా ముందుకెళ్ళే కొద్దీ కొంచెం పని పెంచాలి ఒంటికి. బేబీ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ, వూమ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ, ముందుకెళ్ళే కొద్దీ కొద్దిగా పని పెంచాలి ఒంటికి. సో ఎప్పుడైతే అవన్నీ చేస్తామో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అంతా హెల్దీగా జరగడంతో పాటు న్యాచురల్గా డెలివరీలు కూడా నార్మల్ డెలివరీలు అవుతాయి. ఎందుకంటే లిగమెంట్స్ ఎలాగూ లూజ్ అవుతాయి, అంత బేబీని బయట తీసుకురావాలంటే అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ది బాడీ. ఆ ఫ్లోతో పాటు మనం కూడా ఫాలో అయిపోతే ఆ రిథంలో ఆటోమేటిక్గా ఈ నార్మల్ డెలివరీ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ సింపుల్ ప్రాసెస్ దట్ వే. ఇది సింపులే, దీన్ని పెద్ద కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వకూడదు అని అనుకోవటానికి, ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఇది సింపులే, పెద్ద కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి చాలా తేడా ఉంది. సో ఇవి చేయాలి. సో ఈ నేను మాట్లాడుతున్న గర్భ సంస్కారం అనేది గర్భధారణ చేద్దాము అనుకున్న దగ్గర నుంచి పిల్లవాడు పుట్టే వరకు కూడా ఇది ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఐ విల్ రిపీట్ దిస్, ఇట్ బిగిన్స్ విత్ ద ఫస్ట్ పార్ట్ దట్ వీ స్పోక్ అబౌట్, డైజెషన్, దెన్ రెస్పెక్టింగ్ యువర్ పీరియడ్, మెటబాలిక్ యాక్టివిటీ టు బిగిన్ విత్, దెన్ రెస్పెక్టింగ్ యువర్ పీరియడ్. ఆ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ కోసం మనం ప్లాన్ చేసేటప్పుడు చేయవలసిన విషయాలు, చిల్డ్రన్ షుడ్ బి బార్న్ అవుట్ ఆఫ్ లవ్. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాము, వి గాట్ ప్రెగ్నెంట్, అక్కడ నుంచి హౌ వీ ట్రీట్ అవర్ బాడీ, ఫస్ట్ ట్రైమిస్టర్ ఎట్లా, 2nd trimester ఎట్లా, ఇవన్నీ కూడా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్. మూఢనమ్మకాలు ఏమీ లేవు పాత పద్ధతుల్లో అని నేను చెప్పను, కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకుని చదువుకుని ఈ రీల్స్ స్క్రోల్ చేయడం ఆపేసి పుస్తక పఠనం మొదలు పెడితే, సరైన పుస్తకాలు తీసుకుని, ఆ సరైన పుస్తకాలు కూడా మెన్షన్ చేస్తున్నాను కదా, చరక సంహిత ఉంది, సుశ్రుత సంహిత ఉంది, అష్టాంగ హృదయం ఉంది, 8 partsలో, అసలు బ్రహ్మాండం. అది కనుక మీరు తెలుగుకు అనువాదం ఉంది, ఇంగ్లీష్కి అనువాదం ఉంది, ఎన్నో ఆయుర్వేదిక్ స్క్రిప్చర్స్ వస్తున్నాయి వీటిని బేస్ చేసుకుని. ఇప్పుడు నేను రాయాలన్నా మీరు రాయాలన్నా ఇవే మనకి భగవద్గీతలు. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా ఈ మిగిలిన థింగ్స్ అన్నీ కూడా మనం సరిగ్గా ఉండటమే కాకుండా, పిల్లల్ని సూపర్గా కంటమే కాకుండా, ఆ తర్వాత కూడా వాళ్ళని చూసుకోవడానికి ఒంటిని ఇంటిని రెండింటినీ కూడా
పదిలంగా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఇన్ని చెప్తున్నారు కదండి, బట్ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళని మ్యాక్సిమం ఏంటంటే ఊపిరి ఆడట్లేదని చెప్పి వెంటిలేటర్లో పెట్టడము, లేదా ఇంటికి తీసుకొచ్చాక ఏదో ఒక స్కిన్ డిసీజెస్ హెల్త్ డిసీజెస్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు. ఒకప్పుడు కూడా ఇలాంటివి ఉండేనా, లేకుంటే ఈ రోజు టెక్నాలజీ వల్ల ఇవన్నీ ఎక్కువ అయ్యాయా? వైల్ మోడర్న్ డే, ఇది సబ్జెక్టివ్, ఇది కూడా మోడర్న్ డే ప్రాక్టీసెస్ హ్యావ్ దేర్ ప్లేస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎమర్జెన్సీస్కి ఇవాళ స్టిల్ బర్త్స్ లేకుండా, స్టిల్ బర్త్స్ కన్నా ముందు ప్రెగ్నెన్సీలో మనకి ఇప్పుడు న్యూరల్ ట్యూబ్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. ఓకే. సో ఆ ఎన్టీ స్కాన్ ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ముందే రికగ్నైజ్ చేసి ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేస్తారు. ఎందుకంటే అలాంటి బర్త్ డిఫెక్ట్స్తో పుట్టడం కష్టం, పుట్టిన తర్వాత సర్వైవల్ కష్టం, సర్వైవ్ అయినా బేబీకి కానీ అమ్మకి కానీ ఆర్ పేరెంట్స్కి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి మోడర్న్ టెక్నాలజీ కానీ ఈ ఫ్యాకల్టీస్ లాగా డివైడ్ చేసి సైన్స్ని మనకి అందించడం కానీ రీసెర్చ్లు కానీ హెల్ప్ చేశాయి. కానీ ఆ ప్లేస్ అక్కడి వరకే, రెండిటికి బొమ్మ బొరుసు ఉంటుంది. మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దాన్ని ఎక్కడ ఆ లైన్ గీయాలి అనేది ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్సే చెప్తారు. ఇదే అలోపతి ప్రాక్టీస్ చేసే డాక్టర్సే బియాండ్ దిస్ మీరు టూ మచ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మెడిసిన్స్ కానీ కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ వద్దు అని వాళ్ళే చెప్తారు మనకి. ఓకే. సో ఆ లైన్స్లో మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అరౌండ్ డెలివరీ, ఇందాక డెలివరీదా మాట్లాడాం. డెలివరీ అయిన తర్వాత 21 రోజులు, 40 రోజులు, 11 రోజులు సూతకం ఉంటుంది. సూతకం. సో ఇదేంటంటే బేసిక్గా బేబీ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వూమ్లో సేఫ్గా ఉంది, ట్రాన్సిషన్ పీరియడ్ కావాలా ఫ్రమ్ దట్ వరల్డ్ టు దిస్ వరల్డ్. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ మనం జాగ్రత్తగా ఇవ్వాలి బేబీకి. అమ్మకి ఇచ్చే రెస్ట్ గురించి మాట్లాడదాం, బట్ బేబీకి ఏం చేస్తున్నాము, అసలు స్టెరైల్ ఎన్వైరన్మెంట్స్లో తీసుకొచ్చేస్తున్నాం. పుట్టగానే ఇమీడియట్లీ వైప్ చేయటం, స్నానం చేయించినంత లెవెల్కి మొత్తం స్టెరిలైజ్ చేసేసినప్పుడు వెర్నిక్స్ కేసియోసా అని ఒక స్లైమీ సబ్స్టెన్స్ తెల్లగా బేబీ బాడీ మీద ఉంటుంది పుట్టినప్పుడు. సో అది వెజైనల్ డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి, ఈజీగా చేయటానికి, అలాగే ఆ బ్యాక్టీరియా మనకి స్కిన్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటానికి ఇట్స్ లైక్ అ బేబీస్ ఆర్మర్, సహజమైన కవచం అది ఒంటికి. దాన్ని ఒక 10 రోజుల వరకు ఉండనిస్తూ మెల్లమెల్లగా దానంతట అది మనం కెమికల్స్ వాడకుండా, టూ మెనీ యాంటీసెప్టిక్స్ వాడకుండా, వామ్ బాత్ ఆయిల్స్ ఇలాంటివి పెడుతూ మెల్లమెల్లగా ట్రాన్సిషన్ తీసుకురావాలి. ఇదొకటి. అలాగే ఇప్పుడు యూజువలీ వెజైనల్ బర్త్స్ ఎక్కువ ఉండే రోజుల్లో ఒకవేళ పెద్ద ఆపరేషన్ జరిగి బర్త్ చేయాల్సి వచ్చినా ప్లెసెంటా తీసి, ఆ ఉమ్మనీరు తీసి కొంతసేపు బేబీ మీద ఉంచేవాళ్ళు. ఎందుకంటే వెజైనల్ డెలివరీ అయితే రావాల్సిన మైక్రోబయోమ్ ఇప్పుడు స్కిన్ మీద మనకి, అది అగైన్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా మాట్లాడచ్చు దాని మీద, బట్ దీనికి సంబంధించిన కాంటెక్స్ట్లో ఒకటి చెప్పుకుందాం. స్కిన్ మీద 500 నుంచి 1000 పై చిలుకు రకాల బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగై విత్ హ్యూమన్ సెల్స్ కలిపి ఉంటాయి. దట్స్ యువర్ హ్యూమన్ మైక్రోబయోమ్. సో మనకి వెజైనల్ డెలివరీ అయినప్పుడు ఉన్నంత ఈ మైక్రోబయోమ్ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఉండదు బేబీకి. సో ఈ ప్లెసెంటా యూస్ చేసి, ఇంకా కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి, పాత పద్ధతులు ప్రాబ్లీ అమ్మమ్మ కూడా తెలియదేమో ఎందుకు చేస్తున్నారు అది అనేది, బట్ అవి చేయటం వల్ల ఈ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగై ఈ మైక్రోబయోమ్ని రీఇన్స్టేట్ చేయటం, ఆల్రెడీ బాడీలోంచి వచ్చిన దాన్ని ఇంకొంచెం ఫాస్ట్గా ప్రాలిఫరేట్ చేయటం, అంటే పెంచటం, ఈ మనం చేసే పద్ధతుల వల్ల జరిగేవి. సో ఎప్పుడైతే ఇవి మనం మానేసి టూ మచ్ స్టెరైల్ ఎన్వైరన్మెంట్స్లో బేబీని పెడుతున్నామో, ముందు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ సరిగ్గా చేయకపోతే బేబీలో కూడా రష్ పెరుగుతుంది, అడ్రినల్ హార్మోన్ పెరుగుతుంది, కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. వాళ్ళు రాత్రులు చికాకు పడిపోతూ ఉంటారు, రాత్రులు పడుకోరు, పొద్దున్నే పడుకుంటారు. మనకేమో సంవత్సరం అంతా కూడా అట్లాగే ఎందుకు జరుగుతాయి, చాలామంది బేబీస్కి ఎందుకు అలా సఫర్ అవుతుంటారు వాళ్ళు అంటే, ఇలాంటి ప్రాక్టీసెస్ని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాము, కొంతేమో నెగ్లిజెన్స్ అంటున్నాం కాబట్టి తెలియక,
కొంతేమో అసలంటూ ఈ ప్రాక్టీసెస్ యొక్క విలువ, ఇంత ఇంపార్టెన్స్ వీటికి ఉంది అనే విషయం తెలియక. సో ఇలాంటివి బయటికి తీసుకురావడానికి వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆఫ్ సమ్ సర్టన్ వీడియోస్ వేర్ ఇట్ విల్ బీ అన్ అట్టర్లీ ట్రెడిషనల్ అండ్ extremely important wellness practices for women and the entire family. ప్రాపర్గా నేను మాట్లాడుతున్న అరుగుదల నుంచి మొదలుపెట్టి మన బిడ్డల్ని కనే వరకు అరౌండ్ మెనోపాజ్ ఓవరాల్గా ఫ్యామిలీకి ఉపయోగపడేవి ఈ ట్రెడిషనల్ వెల్నెస్ ప్రాక్టీసెస్లో మంచి ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడా అందిద్దాము వీడియోస్ ద్వారా అని అనుకుంటున్నాం. సో ఇట్స్ బీన్ ఆన్ మై మైండ్ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. సో స్టార్ట్ చేయాలి అది. సో థ్యాంక్ యూ అండి. అంటే లైక్ బేసిక్గా పేరెంటింగ్ అనేది ఈ రోజులలో టఫ్ కాంపిటీషన్ అయింది. కానీ ఈ పేరెంటింగ్లో కూడా పిల్లలు ఎలా పుడతారు, పుట్టాక ఆరోగ్యంగా ఉంటారా లేదా, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇబ్బందులు రాకుండా హెల్తీగా ఆ రోజు వరకు వస్తుందా, ఎన్నో డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ డైట్స్ విషయం కూడా. సో అన్ని విషయాల్లో కూడా మీరు చాలా నీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, మన పూర్ణిమ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ బేసిక్గా ఒకప్పుడు పిల్లల్ని కనే విధానం ఎలా ఉండేది, ప్రీ కానీ లేకుంటే పిల్లలు కన్నాక కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలి, చాలా విషయాలు అయితే మనకు తెలియదు. అండ్ ఆ ఆచారాలు కూడా మనం మర్చిపోయామని చెప్పుకోవచ్చు. కానీ ట్రెడిషనల్ వేర్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు ముందర తీసుకొచ్చి ఎన్నో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మన పూర్ణిమ గారి పట్ల, అంటే ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్ల మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.